తెలంగాణలోని వృద్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్ సాధికారత శాఖ ద్వారా రాష్ట్రంలో 37 మల్టీ సర్వీసెస్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఫైల్పై సంతకం చేశారు. సీఎం ఆమోదం లభించిన వెంటనే ఈ సెంటర్ల ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయి. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి 4,61,00,000 బడ్జెట్ను మంజూరు చేసింది. పిల్లలు ఉద్యోగాల నిమిత్తం దూరంగా ఉండటం, మనవలు మనవరాళ్లు పాఠశాలలకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా గడుపుతున్న వయోధులకు బాధను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆహ్లాదం, ఆనందం కలిగించేలా ఈ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. అటల్ వయో అభ్యుదయ యోజన గైడ్లైన్స్ ప్రకారం ఈ సెంటర్లను తీర్చిదిద్దబోతున్నారు. ఇక మొదటి విడతలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హన్మకొండ జిల్లాల్లో 2 చొప్పున మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కో డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కో సెంటర్లో దాదాపు 50 మంది వయోధికులు అవసరమైన ఏర్పాట్లు ఉండబోతున్నాయి. జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ డే కేర్ సెంటర్లు పనిచేస్తాయి. ఒక్కో సెంటర్ కు ప్రతి నెల 90,000 వరకు బడ్జెట్ కేటాయించబోతున్నారు. ఈ డే కేర్ సెంటర్లో వయోధికుల కోసం అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండబోతున్నాయి. అంతేకాదు ప్రతి వారం 2 సార్లు ప్రభుత్వ వైద్యులతో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. డాక్టర్లు సూచించిన మందులను కూడా ఉచితంగా అందిస్తారు. పోషకాహారం కింద రాగి జావా, పండ్లు, జ్యూస్, పోహా, ఉప్మా, టీ, బిస్కెట్లు వంటి వాటిని అందిస్తారు. మహిళా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. మహిళా ప్రయాణికుల సౌలభ్యం కోసం తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్లు, డిపోల్లో వెండింగ్ మిషన్ల ద్వారా శానిటరీ నాప్కిన్లను అందుబాటులో ఉంచబోతున్నట్లుగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. బస్సు ప్రయాణం చేస్తున్న సమయంలో మహిళలకు అత్యవసరంగా శానిటరీ నాప్కిన్లు అవసరం ఏర్పడే అవకాశం వస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారం తీసుకుని సహేలి అనే సంస్థ ద్వారా బస్టాండ్లలో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఆర్టీసీ, రవాణా శాఖల సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా ములుగు, హన్మకొండ బస్టాండ్స్ లో మరో 10 రోజుల్లో ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలియజేశారు. ఆ తర్వాత దశల వారీగా హుస్నాబాద్, హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలకు విస్తరింపజేస్తామని తెలిపారు. ఇక హైదరాబాద్ ప్రజాభవన్ లో ఈ మేరకు సహేలి సంస్థ తెలంగాణ ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో మంత్రి సీతక్క సహేలి పోస్టర్ను ఆవిష్కరించారు. సహేలి అనే సంస్థ మహిళల ఆరోగ్య విషయంలో పనిచేయడానికి ముందుకు వచ్చింది అన్నారు సీతక్క. నెలసరితో మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ములుగు, హన్మకొండలో బస్టాండ్లలో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు పనులు 6 నెలల్లో ప్రారంభమవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రాజెక్టు తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్లలో 42 స్టేషన్లతో నిర్మించబోతున్నట్టుగా వెల్లడించింది. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాదికొడుల వరకు, గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు పనులు చేపట్టబోతున్నట్లుగా మంత్రి నారాయణ ఇదివరకే అసెంబ్లీలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు మొదలవుతాయని మంత్రి ప్రణబ్ తెలిపారు. అలాగే 6,100 కోట్ల రుణం కోసం ఏఐఐబి, ఏడీబీ వంటి విదేశీ బ్యాంకులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. భూసేకరణకు 882 కోట్లతో సహా మొత్తం నిధుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 20% భరిస్తాయని తెలియజేశారు. ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే రోజుకు 16,000 మంది ప్రయాణికుల రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నామన్నారు. తెలంగాణ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు శుభవార్త. త్వరలోనే ఎలక్ట్రానిక్ చిప్ ఆధారిత పాస్పోర్ట్ల విమానయాల్లో ప్రయాణించవచ్చు. విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచనలతో హైదరాబాద్ లో ఈ చిప్ పాస్పోర్ట్ జారీని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. 12 నగరాల్లో చేపట్టబోతున్న పైలట్ ప్రాజెక్టులో హైదరాబాద్ ను కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంచుకుంది. చెన్నై, నాగపూర్, భువనేశ్వర్, జమ్మూ, గోవా, సిమ్లా, రాయ్పూర్, అమృత్సర్, జైపూర్, సూరత్, రాంచీలో కూడా ఈ చిప్ పాస్పోర్ట్ జారీని ప్రారంభించనున్నారు. ఈ కొత్త చిప్ ఆధారిత పాస్పోర్ట్ ప్రస్తుత పాస్పోర్ట్ ను పోలి ఉంటుంది. అయితే అత్యంత అధునాతన భద్రతా వ్యవస్థతో కూడిన చిప్ ను కలిగి ఉంటుంది. దరఖాస్తుదారుడి పూర్తి వివరాలు ఈ చిప్ లో నిక్షిప్తమై ఉంటాయి. ఇక బయోమెట్రిక్ డేటా, డిజిటల్ సైన్ తో సహా పలు ప్రత్యేకతలు ఇందులో ఉండబోతున్నాయి. దీంతో ఎయిర్పోర్టులో సులువుగా ప్రయాణికుడి వివరాలు తెలుసుకోవచ్చు. దేశంతో పాటు విదేశాల్లోని అన్ని రాయబార్య కార్యాలయాలు ఈ పాస్పోర్ట్ ప్రాజెక్టుతో అనుసంధానం అవుతున్నాయి. ఇక అమెరికా, బ్రిటన్లోని భారత రాయబార్య కార్యాలయాల్లో ఇది ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.